కలియుగంలో ఉండేటటువంటి ప్రజలకి సర్వసాధారణంగా కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన ఎటువంటి రుగ్మతలు కలిగి వాళ్ళు ఆధ్యాత్మిక పథంలో ముందుకి అడుగు వేసి ఊంచుకోలేరో, ఎక్కడ తడబడతారో ఆ తడబాటును దిద్ది ఆలంబనంగా నిలబడగలిగినటువంటి పురాణం భాగవతం. అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ సూతుణ్ణి అడిగినప్పుడు ఒక మాట అడిగారు. ఈ యుగంలో ఉండేటటువంటి మనుష్యులకు కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన కొన్ని బలహీనతలు ఉంటాయి. అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములివ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యిది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అన్నారు. ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రజలని దృష్టిలో పెట్టుకుని చెప్పు. నైమిషారణ్యంలో మేము దీర్ఘసత్రయాగం చేస్తున్నటువంటి ఋషులకు చెప్పినా మాకు చెప్తున్నానని కాదు, కలియుగంలో ప్రజలందరికీ ఏది ఔషధమో అది చెప్పు. కలియుగంలో ఉండే రుగ్మత ఏమిటి ఔషధం తీసుకోవడానికి? ఏదైనా అనారోగ్యం ఉంటే కదా ఔషధం తీసుకోవడం. అంటే అలసులు, ప్రతిదానికి అలసట, ఉత్సాహవంతంగా ఏ మంచి పనిని సంకల్పం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ సంకల్పం చేసిన ఆ పని చేసేటప్పుడు వచ్చేటటువంటి అవరోధములకు భయపడి నేల పడిపోకుండా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలిగినటువంటి పూనిక ఉండదు. అలసులు, మందబుద్ధియుతులు. బుద్ధి చాలా తీవ్రంగా ఉత్సాహంతో పనిచేసి ఎన్ని ప్రతిబంధకాలు వస్తుంటే అంత ఉత్సాహంతో దాటగలిగినటువంటి శక్తి ఉండదు. సర్వసాధారణంగా మనకెందుకు వచ్చిన గొడవ అని ధర్మం విషయంలో తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ధర్మం కోసం నేను నిలబడతాను, ఎంత త్యాగమైనా చేస్తాను అన్న నమ్మకంతో నిలబడేవాడు ఉండడు.